ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్నాళ్ళు నా కుటుంబమే నా బలం అనుకున్నానమ్మా. ఇవాళ నా కుటుంబమే నా బలహీనత అయింది. నా కుటుంబమే నా బాధకి కారణమైంది. నా కుటుంబమే నా పేరు చెడగొట్టి నా ఊర్లో నన్ను తల ఎత్తుకోకుండా చేసింది. రఘు, నాన్న. నా కూతురు కాలి గోటి ధూళి లెక్క చెయ్యని వెదవొకడు ఏమన్నాడో తెలుసమ్మా? నీ కూతురు పెళ్లి ఆగిపోయిందట కదా, నీ ఇంట్లో నీ మేనల్లుడే దాన్ని చేసుకోలేదు కదా. నేను మాట్లాడాడమ్మా. ఎవడా కోతకొస్తుంది చెప్పనయా? ఇప్పుడే వెళ్ళి వాడి నాలుగు తగ్గోసి వాడి తల తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. చెప్పనయా? వాడు ఆ మాట తోలినప్పుడే వాడి ప్రాణం అక్కడే తీసేద్దామనిపించింది. కాని వాడు నీ ప్రతాపం ఊరి జనం మీదేనా, నీ ఇంట్లో చూపించలేవా అని నిలదీశాడ్రా. ఊళ్ళో నాలాంటి వాడు చిన్న తప్పు చేస్తే చెయ్యెత్తి బుద్ధి చెప్పే నీవు నీ ఇంట్లో జరిగిన దానికి ఏం చేశావన్నట్టు నిలదీశాడ్రా నన్ను వాడు. నువ్వు నా మీద చెయ్యెత్తడం కాదు, ముందు పందిట్లో నిన్ను ఎదవని చేసిన నీ మేనల్లుడి మీద చెయ్యెత్తు. అమెరికా నుంచి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని కూతుర్లా చూసుకున్నావు కదా, మండపంలో ఊరందరి ముందు నీ పరువు తీసింది కదా, ముందు తన మీద చెయ్యెత్తు. వాళ్ళకి వత్తాసు పలుకుతూ వెనకున్న నీ భార్య మీద చెయ్యెత్తు. తర్వాత మాకు బుద్ధి చెప్తూ గాని అని తన మాటలతో చిత్రవద చేశాడ్రా. ఊరంతా నన్ను మొదటిసారి ఒక అసమర్థుడిలా చూస్తుంటే అక్కడే చచ్చిపోయాన్రా. వీళ్ళే చంపేశారు నన్ను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.